పెద్దమ్మా దానికి ఇదే వెళ్ళేలా మీరే ఇవ్వండి. నేనిస్తే డౌట్ వచ్చేది తినదు, సరేనా? ఓకే ఓకే, వాళ్ళు వచ్చేస్తారు, పెట్టు. పదండి పదండి పదండి. ఉండండి, పాయసం తీసుకొస్తాను. నేను తెస్తున్నాను కదా జగదీశ్వర్ గారు. అయ్యో, మీకెందుకండి శ్రమ? శ్రమేముందండి, నేనేమన్నా చేశానా? మీరు చేసిందేగా తెచ్చాను. నేను ఇస్తానులే, ఇవ్వండి పెద్దమ్మా. పర్లేదు, తీసుకోమ్మా. ఆహా, నా చేత్తో మీ అందరికీ ఇవ్వాలి, అప్పుడే నేను కూడా తింటా. ఇవ్వండి. తీసుకో సిద్ధు, మీరు కూడా. మీరు తినరే? ఎందుకు తాగు? తాగమంగా, నువ్వు వెళ్ళాలిగా. చాలా బాగుంది జగదీశ్వరి గారు, సూపర్. అవునమ్మా, చాలా బాగుంది. గంగా, ఏమైంది గంగా? ఏమైంది గంగా? ఏమైందమ్మా? గంగా, ఏం లేదు. ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు గంగా. ఏం లేదు అంటున్నాను కదా. గంగా, ఆర్ యు ఓకే? ఓకే సిద్ధు. మొండిగట్టవే, ఓర్చుకుంటుంది. ఎంతసేపులే. నన్ను ఆశీర్వదించమ్మమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ. ఏంటమ్మా సడన్ గా అలా అయిపోతున్నావు? బానే ఉన్నానమ్మమ్మా. సిద్ధు పద. నేను కూడా బయట దాకా వస్తాను, పదండి రా. ఏంటి మంగా? పెయిన్ స్టార్ట్ అయింది పెద్దమ్మా, ఇక ఆగదు. అదాగట్లేదు కదా. ఎక్కడికి వెళ్తుంది? నాతో పాటే రావాలి. నీతో ఎందుకు వస్తారు? వాళ్ళ కారులో గాలి తీసేశానుగా. ఆ ప్లాన్ బి ఏ కన్నా ముందే అప్లై చేశా. నాతోనే రావాలి, అప్పుడది రాదని నాకు కన్ఫర్మ్ అవుతుంది. ఎండి సీటు నీకు వచ్చేసినట్టే అనిపిస్తోంది. వస్తుంది పెద్దమ్మా, పదండి వాళ్ళ షాకులు చూద్దాం. సిద్ధు, టైర్లో గాలి లేనట్టుంది చూడు. అవును గంగా, ఇప్పుడు ఎలా?
ఈ కారెవరో కావాలనే పంక్చర్ చేసినట్టున్నారు. ఏమైందండి? కుళ్ళండి, కుళ్ళు. ఉంటారుగా మహాదేవి గారు, కుళ్ళు పనులు చేస్తూ ఉంటారుగా. ఏంటమ్మమ్మ నన్ను చూస్తూ అంటున్నావేంటి? చూసంటే తప్పేంటే? గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు నీ కావులకెందుకే? చూసావా పెద్దమ్మ, ప్రతిదానికి నేనే లోకువైపోయాను. గాలిపోతే కూడా నన్నే నానేది. గాలిపోయిందని నీతో మేము అనలేదే. అనకుండానే తెలిసిందంటే ఈ పని చేసిన అనకుండా మంగి అని తెలుస్తుంది. ఏం మాట్లాడుతున్నావు సిద్ధు? ఊరికే అబండాలు వేయకండి చెప్తున్నా. ఆయన ఊళ్ళో లేరనే కదా నేను మీకు బాగా అలసైపోయాను. వాడుంటే నిన్ను ఉరికించి కొట్టేవాడు. హలో, నేనేదో చేసినట్టు మాట్లాడకండి. కళ్ళకి కనపడుతుంది కాబట్టి గాలిపోయిందని గెస్ చేసి అలా అన్నాను. దానికి మీరు కట్టుకథలు అల్లేసుకోకండి. మీరు రాకూడదని చేశాను అనుకుంటున్నారేమో, అంత లేదు. మీకంత అనుమానం ఉంటే నేను అక్కడికిగా వెళ్తున్నాను, నాతో పాటే రండి, నాకే ప్రాబ్లం లేదు. నీతోనా? వద్దే వద్దు, మేము ఆటోలో వెళ్ళిపోతాం. పదే సిద్ధు, పదే. ఏంటి గంగా? బయలుదేరండి. ఇట్స్ నాట్ ఫెయిర్. ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూస్తావేంటి? మంగ అక్కడికే కదా వెళ్తుంది, వెళ్ళండి. అప్పుడే కదా మీ డౌట్లు క్లియర్ అవుతాయి. వెళ్ళిరండి గంగా. ఆటో స్టాండ్ కూడా దగ్గరలో లేదుగా, మళ్ళీ ఆలస్యం అయిపోతుంది. ఎవరి పాపన వాళ్లే పోతారు. వెళ్ళిరండి. మేం పుణ్యాలే చేస్తామని నీకు త్వరలోనే అర్థం అవుతుందిలే అమ్మమ్మ. పోటీ పడేదాన్ని కూడా తీసుకెళ్తామంటున్నావంటే నాకే స్వార్థం లేదని, నేను చేసేది పుణ్యమే అని. బా చెప్పావమ్మా, అది నిన్ను గెలిపిస్తుంది. సర్లే, టైం అవుతుంది కార్తీ. హా, బయలుదేరండి. అమ్మా, ఏమైంది గంగా? కడుపులో నొప్పి సిద్ధు, భరించలేకపోతున్నాను. అయ్యో అవునా? సరే హాస్పిటల్కి తీసుకెళ్తానుండు. నువ్వు ముందు కారు ఆపు. హాస్పిటల్కి వెళ్దాం గంగా. దీని కార్లో వద్దు సిద్ధు, ఆటోలో వెళదాం. అలా మాట్లాడతావేంటి గంగా? నేనేం చేశాను? ఇదే పాయసంలో ఏదో కలిపింది సిద్ధు. అది తాగిన దగ్గర నుంచే నాకు మొదలైంది. తగ్గిపోతుందిలే అనుకున్నాను. ఇదే నన్నేదో చేసింది. ఇదిగో, నాకేం తెలియదని చెప్తున్నానా? నువ్వే పొద్దున్న ఏదో తినుంటావు, అది సరిగ్గా అరుగుండదు. నేనేం కలుపుతాను? అయినా నాకే పని. అలా అయితే నాతో పాటు ఎందుకు తీసుకొస్తాను? ముందు నువ్వు కారు ఆపుదావా? కారు ఆపు, ఆపు, ఆపమని చెప్పు సిద్ధు. సరే సరే సరే. గంగా, సిద్ధు పద, మనం హాస్పిటల్కి వెళ్దాం. అదిగో ఆటో ఏదో వస్తుంది, వెళ్ళి మాట్లాడు. గెలుతా అని సంబరపడుకు, తర్వాతైనా నిన్ను ఓడిస్తాను. ఏడ్చావు. తర్వాత నువ్వు నన్ను ఓడించలేదు అనంటే ఇక నీకు ఏం మిగులుతుందని? ఈ మంగతో గేమ్సా? ఈ విషయం పెద్దమ్మకి చెప్పాలి. ఆ, చెప్పు మంగా. సక్సెస్ పెద్దమ్మ, గ్రాండ్ సక్సెస్.
ఆ? తట్టుకోలేకపోయింది. ఆటోలో హాస్పిటల్కి తొర్రుమంటుంది. ఎస్ 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 ఇక నీకు అడ్డే లేదే, వెళ్ళు. వెళ్తున్నాను పెద్దమ్మా. డిసిప్లైన్ లో అన్నిట్లో నేనే ముందుంటా. ఎండీగా సైన్ పెట్టి మళ్ళీ కాల్ చేస్తా. అలాగే. ఓకే, బాయ్. బాయ్. దట్ ఈస్ మంగా. ఫైల్స్ తో రెడీగా ఉన్నారంటే సంతకం పెట్టడమేనేమో. ఎస్, నేనే ఎండి. హలో సార్. వచ్చేసావా? టైం పంచువాలిటీ పాటించేది నేనే సార్. గంగ వేస్ట్, ఒట్టి బద్దకిస్టు. మాటలే కోటలు దాటుతాయి. ఇల్లు దాటడానికి కూడా ధైర్యం ఉండదు. ఇక ఎండి పోస్ట్ ఏం చేస్తుంది? అది తనకి రాదు సార్. నేను వచ్చేసానుగా, నాతో సంతకాలు పెట్టించేయండి. ఏం మాట్లాడుతున్నారండి? గంగ రాకపోవడం ఏంటి? మీరే 10 నిమిషాలు లేటుగా వచ్చారు. వాట్? అవునండి, 10 నిమిషాల క్రితమే గంగా సిద్ధు వచ్చేశారు. ఏంటి, వచ్చేసారా? ఎక్కడున్నారు? హాల్లో కూర్చున్నారు. అవునా, నేను చూస్తా. హ్మ్. అలా జరగకూడదే. ఎలా వస్తారు? రాలేరే. కొంపదీసి అబద్ధం చెప్తున్నాడా? హే, హాయ్ మంగా, ఏంటి ఇంత లేట్గా వచ్చావు? నా గురించి పక్కన పెట్టు. కడుపు నొప్పి అని గిలగిలా కొట్టుకుంటూ వచ్చి గలగల నవ్వుతూ ఎలా మాట్లాడుతున్నావు? కడుపు నొప్పా? నీకా? కాదే. అంటే అబద్ధం చెప్పారన్నమాట. కనిపెట్టేసావన్నమాట. ఇదే కాదు, ఆ పాయసం తాగింది కూడా అబద్ధమే. ఏ పాయసం? కొడితే అందరిలో నీ పరువు పోతాదని ఆగుతున్నాను. నాకు తెలియదు అనుకుంటున్నావా? ఏమంటున్నావు నువ్వు? ఏంటా, నువ్వు పాయసంలో మందు కలిపావు. ఆ మందు ముందే నేను చూశాను. అటు చూడు. ఏదో చేస్తానని కిచెన్లోకి తీసుకొచ్చావేంటి? ఈ మంగ చేయాల్సింది ఇక్కడే ఉంది కాబట్టి. ఏంటి విషమా? భరించరాని కడుపు నొప్పి తెప్పించే మందు. పాయసంలో కలిపి దానికి ఇచ్చేస్తావా? ఎస్. దానికి ఇదే వెళ్ళేలా మీరే ఇవ్వండి. నేనిస్తే డౌట్ వచ్చి అది తినదు. ఇంకా అవ్వలేదు, అటు చూడే. ఆహా, నా చేత్తో మీ అందరికీ ఇవ్వాలి, అప్పుడే నేను కూడా తింటా. తీసుకో సిద్ధు, మీరు కూడా. అదే విషయం. మరి అది తాగింది ఎవరు? ఇంకెవరు? నీ తోడు మీ ముద్దుల పెద్దమ్మే.
పెద్దమ్మా ఆ అమ్మే కడుపు నొప్పి ఆ అమ్మకే వచ్చుంటది. ఎలా ఉందో అడుగు అడుగు అడుగు. ఈ పాటికి మొత్తం కొట్టేసి ఉంటది. అడుగు. అమ్మా అమ్మా నొప్పి అమ్మా. అయ్యో అబ్బా కడుపు నొప్పి. బాబోయ్ ఏమైంది నాకు? అమ్మా మంగ ఎండి అయిపోయి ఉంటుంది. సెలబ్రేషన్ చేసే పరిస్థితిలో కూడా లేనే. అమ్మా అబ్బా. అదే హలో మంగా, అయిపోయావా? ఏంటయ్యేది? ఇంతకు మీకెలా ఉంది? ఏం చెప్పమంటావు? నీతో ఫోన్ మాట్లాడేసి పెట్టానా అంతే. ఒకటే కడుపు నొప్పి. దానికిచ్చే పైసంతో పాటు నాకు కూడా కలిపావా ఏంటే? బా మీ కలపడం రాదు. ఆ కలిపిందే మీరు తాగారు. అవునా? నాకెందుకు ఇచ్చావే? అబ్బా నేనెందుకు ఇచ్చాను? అది అబ్బా అదన్నమాట. ఏమదే? నాకిక్కడ అయిపోతుందిగా. ఏదో ఒక మాత్రం వేసుకోండి పెద్దమ్మా, లేదంటే నోట్లో వేళ్ళు పెట్టి కక్కేసుకోండి. నువ్వు రావే, నిన్ను కుమ్మేస్తాను. అమ్మా సరే నేను తర్వాత చేస్తాను, సరేనా? ఇదే చెడపకురా చెడేవు అనేది. నాకు గొయ్యి తవ్వాలనుకున్నారు, అందులో మీ పార్ట్నరే పడింది. ఇకనైనా బుద్ధిగా ఉండండి, లేదంటే జరిగేదే వేరు. హలో సార్, వస్తున్నాను సార్. సార్ వాళ్ళు రమ్మంటున్నారు. పద. నమ్మేశానే, ఇక వేరే దారి లేదు. నా టాలెంట్ చూపించి పోటీలో గెలవాల్సిందే. యా ఏంటి సార్ డిషెస్ పెట్టారు? ఓ మమ్మల్ని లంచ్ టైంకి రమ్మన్నారుగా, మా కోసమే పెట్టారా? మీకోసమే. వంటల్లో ఎవరు ఎక్స్పర్టో తెలుసుకోవడానికి. ఓ వండటం అంటే చేత కాదు కానీ తిని చెప్పడం ఎంతలోకి. ముందు నేనే రేస్లోకి దిగుతాను, ముందుకు వెళతాను. ఫస్ట్ ఎవరు? ఆయం. ఓకే, వండింది మీరేనా? ఎస్ మేడం. చూసుకోండి. ఇందులో కారమే లేదు. వాట్ యార్, కేర్ఫుల్ గా ఉండండి. నాలాంటి వాళ్ళు వస్తే ఇలాగే ప్రతి ఇంచు టేస్ట్ చేసి కనిపెట్టేస్తారు. ఓకే, నెక్స్ట్. ఫైనల్ గా స్వీట్. ఇదొక్కటే కరెక్ట్ గా స్వీట్ గా ఉంది. ఏం సార్, ఐఎమ్ హైలీ టాలెంటెడ్ అని మీకు అర్థమైంది కదా? ఓకే అండి. గంగా గారు, ఇక మీరు. ఇందులో ధనియాల పొడి ఎక్కువైనట్టుంది. టేస్ట్ చేయకుండా ఎలా చెప్తున్నారు? ధనియాల పొడి మామూలుగానే స్మెల్ ఎక్కువగా వస్తుంది, ఇంకా ఎక్కువ వస్తుంది ఇందులో, అందుకే ఎక్కువైంది అన్నాను.
ఇది కారం ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తోంది కానీ ఉండదు. చూసే చెప్పేస్తున్నారు. కనబడుతుంది కదా సార్, కలర్ కలిపిన కారాన్ని వాడారు. దంచిన కారాన్ని వాడితే ఇంత ఎర్రగా ఉండదు. ఓకే అండి.